బ్యాట్ ఎవరు? బావా, ఇప్పుడు నువ్వు వేసే బాల్ నా తోట సమస్య. వెయ్యి. అంత అంత స్పీడ్గా బాల్ రావాలి. వెయ్యి బావా. ఇది అక్క పెళ్ళి. బావా, ఇంకా ఇంకా ఫాస్ట్గా బాల్ వేయి బావా. ఇంటి కష్టాలు చల్లల బావా. ఏంటి బావా ఇది? ప్రతి సమస్యను ఎదుర్కోవడంలో నేను ఓడిపోయాను. నా వల్ల అవదా? కుటుంబాన్ని పద్మ వ్యూహంలో చుట్టుముట్టిన కష్టాల నుంచి నేను బయటకు తీసుకురాలేనా? కుటుంబాన్ని సంతోషంగా ఉంచలేనా? లేదు జాన్, ఖచ్చితంగా గెలవగలదు. దానికి దీనికి సంబంధం లేదు. ముందా బ్యాట్ ఇచ్చేసి వచ్చి. లేదు బావా, నేను ఇక్కడి నుంచే నా గెలుపుని మొదలు పెట్టాలి. నేను గెలవగలను. నా ముందున్న సమస్యలన్నీ దాటగలను అన్న నమ్మకాన్ని నింపుకోవాలి. ఆ ధైర్యంతోనే నేను ఇక్కడి నుంచి అడుగు ముందుకు వేయాలి. బావా, నువ్వెంత ఫాస్ట్ గా బౌలింగ్ వేయగలవో అంత ఫాస్ట్ గా బౌలింగ్ వేయి. ఇప్పుడు నేను కొట్టబోయే షాట్, నేను, నాలోని నమ్మకం, నాలోని ధైర్యం. సరే బావా, బాల్ వేయి. నేనున్నాను కదా నాన్న, అన్నీ నేను చూసుకుంటాను. ఏంటప్పా ఇంకా ఫోన్ చేయట్లేదు? హాయ్ గౌతమి. హలో కళ్యాణ్. ఇంత లేట్ ఏందేంటి? కాల్ కోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? నువ్వు నా ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నావు, నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను. నా కోసం వెయిట్ చేస్తున్నావా? నిన్నే కదా కలిసాం. అప్పుడే మిస్ అవుతున్నావా? అది కాదు, మా ఇల్లు తాకట్టులో ఉందని బ్యాంక్ వాళ్ళు మా ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు కదా. నువ్వు వచ్చి నన్ను నీతో పాటు తీసుకెళ్తావేమో అనుకున్నా, కానీ నువ్వు రాలేదు. వచ్చేవాడినే గౌతమి, కానీ మా నాన్న ఎక్కడికి వెళ్ళినా నన్ను పట్టేసుకుంటాడు. తీసుకొచ్చి పిచ్చి కొట్టుడు కొడతాడు. నీకు తెలుసు కదా, నాకు దెబ్బలు తిన్నావంటే భయమని. నాకు ధైర్యం చెప్తావు, నువ్వు భయపడుతున్నావు. నేను మన ఫ్యూచర్ గురించి ఎన్ని కలలు కన్నానో తెలుసా? మనం బయటికి వెళ్ళిపోయి బాగా చదువుకొని నేను ఐఏఎస్, నువ్వు ఐపీఎస్ అవుతావేమో అనుకున్నాను. మనల్ని హేళన చేసిన వాళ్ళందరి ముందు కాలర్ ఎగరేసుకుంటూ తిరగాలి. తీసుకునే డ్రెస్ కి కాలర్ ఉండదు కదా గౌతమి. మా మురళి బావతో కుట్టించుకుంటాను, అదా ముఖ్యం. సారీ గౌతమి, మనం ఇక్కడే ఉండి మన గోల్స్ నెరవేర్చుకుందాం. నీకు నేను తోడుగా ఎలాగో ఉంటాను కదా. నీకోసం నేను యుద్ధం చేయడం కన్నా. అంటే డాడీ, అది హిస్టరీ గురించి ఫ్రెండ్తో డిస్కస్ చేస్తున్నావా? అవును డాడీ, దానికి ఏదో డౌట్స్ ఉన్నాయంటే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంతకీ ఏ యుద్ధం గురించి? మూడో ప్రపంచ యుద్ధం గురించి. మూడో ప్రపంచ యుద్ధమా? అది ఇంకా రాలేదు కదరా. అంటే ఫ్యూచర్ లో వచ్చి కదా, ఆ టాపిక్ గురించి. సరే గాని ఏ కాలేజ్ లో జాయిన్ అవ్వాలో డిసైడ్ అయ్యావా? డిసైడ్ అయిపోయింది డాడీ. చిన్న పనుంది, అది అయిపోగానే తీసుకెళ్లి జాయిన్ చేస్తా. ఓకే డాడీ. థర్డ్ వరల్డ్ వార్ లో ఏ దేశాలు పోటీ పడుతున్నాయి? గౌతమి, చాలే ఇంకా ఆపు. తనలే కానీ అంకుల్ బయటికి వెళ్లారని చెప్పావు, ఎప్పుడొచ్చారు? బయటికి వెళ్ళడం ఏంటి? నైట్ నుంచి నాన్న ఇంట్లోనే ఉన్నారు. అయినా అంకుల్ ఏంటి అంకులు? మావయ్య అని పిలవమని చెప్పాను కదా. సర్లే కళ్యాణ్, ఇక నుంచి మామయ్య అని పిలుస్తాను. గౌతమి, ఇలా ఇక్కడికి వచ్చి దొంగచాటుగా ఎవరితో మాట్లాడుతున్నావు? దొంగచాటుగా ఏం కాదక్క, అక్కడ సిగ్నల్ సరిగ్గా లేవని ఇక్కడికి వచ్చాను. ఎవరి ఫోన్లో? నా ఫ్రెండ్ అక్క. ఫ్రెండ్ అంటే మన కళ్యాణ్ అక్క, సింహాద్రి అంకుల్ వాళ్ళ అబ్బాయి. అయితే ఏంటి, తను మాత్రం అబ్బాయి కదా? అయినా నీకెన్నిసార్లు చెప్పాలి అబ్బాయిలతో గంటలు గంటలు ఫోన్లో మాట్లాడద్దని? అంటే తను ఏ కాలేజ్లో జాయిన్ అవుతున్నాడో కనుక్కోడానికి అక్క. అయినా సరే మాట్లాడకు. జానుకు తెలిస్తే అసలు ఏమవుతుందో తెలుసు కదా నీకు. సారీ అక్క, ఇంకోసారి మాట్లాడనులే. అయినా ఇలాగూ చేసావు కదా, ఇంకొకసారి ఫోన్ చేసి సింహాద్రి గారు ఇంటికొచ్చారేమో కనుక్కో. ఒకసారి వెళ్ళి మాట్లాడి రావాలి. ఆల్రెడీ కనుక్కున్నానక్క.
సింహాద్రి అంకుల్ ఎక్కడికి వెళ్ళలేదంట, ఇంట్లోనే ఉన్నారంట. అది ఎందుకలా అబద్ధం చెప్పారు? ఇంటికి జాను ఎక్కడుంది? జాను, జాను, ఏమైంది? జాను, నమ్మకం వచ్చింది. నేను ధైర్యం కోల్పోకపోతే, బలంగా నిలబడగలిగితే, ఇప్పుడున్న సమస్యలన్నింటినీ నేను ఈజీగా ఎదుర్కోగలను, గెలవగలను అన్న నమ్మకం వచ్చేసింది. యూ కెన్ డూ ఇట్ జాను. కాకపోతే ఆవేశంతో కాకుండా కాస్త ఆలోచించి ఏ నిర్ణయమైనా తీసుకో. ఫర్ ష్యూర్ యూ విల్ విన్. ఏ జాను, ఒకవైపు అన్ని ప్రాబ్లమ్స్, అన్ని టెన్షన్స్ పెట్టుకొని బుద్ధి లేకుండా క్రికెట్ ఆడావా? ఆట ప్రాబ్లమ్స్ కోసమేలే గాని విషయం ఏంటో చెప్పు. సింహాద్రి మావయ్య ఇంటి దగ్గరే ఉన్నాడంట. ఆ, అవునా? అవును. త్వరగా వెళ్దాం పద. మన తోటి సంగతి ఏంటో చూద్దాం. ఓకే పద. బాయ్ బావా. బాయ్ సూర్య. పదక్క. ఎందుకు జాను తోట గురించి అడిగిన ప్రతిసారి ఈయన ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నారు? ఏంటండి ఆ డాక్యుమెంట్స్? శంకర్ నారాయణ అన్నయ్య తోటకు సంబంధించిన డాక్యుమెంట్సా? ఇంటి పని వంట పని మాత్రమే చూస్తే చాలు, మిగతా విషయాలు నీకు అనవసరం. ఆ రోజు కూడా నేను ఆ డాక్యుమెంట్స్ ఏవో చూడబోతే నన్ను కసురుకున్నారు. అసలు ఆ డాక్యుమెంట్స్ లో ఏముంది? సింహాద్రి మీద డౌట్ వచ్చి అక్కడ బీరువాలో వెతికితే డాక్యుమెంట్స్ కనపడతాయి. ఆ డాక్యుమెంట్స్ చూడగానే మీకు అర్థమైపోయింది కదా, అది శంకర్ నారాయణ పేరు మీద ఉండాల్సిన తోట తన పేరు మీద ఎందుకుందనే డౌట్ ఇక్కడ వచ్చేసిందండి. బ్యాంక్ వాళ్ళు వచ్చారా ఆంటీ? మా ఇంటి మీద లోన్ ఉందని చెప్తున్నారు. వాళ్ళ ఇల్లు తాకట్లో ఉందని బ్యాంకు వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారని చెప్పారు. ఆ విషయాలన్నీ చూసుకుంటాలే గాని నువ్వు హడావుడి చేయకుండా ఇంట్లోనే ఎందుకు ముట్టుకున్నావు నువ్వు? అసలు ఎవరు తీయమన్నారు నిన్ను? కోపమా, కంగారా, లేదంటే నిజం నాకు తెలిసిపోయిందని భయమా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నిజమేంటి నిజం? శంకర్ నారాయణ అన్నయ్య పేరు మీద ఉండాల్సిన చోట మీ పేరు మీద ఎందుకుంది? బ్యాంకు వాళ్ళు ఇల్లు సీజ్ చేస్తున్నారని చెప్పడం కోసం జాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీరు ఫోన్ ఎందుకు తీయలేదు? ఇక్కడ వాళ్ళు ఇంటిని పోగొట్టుకుని రోడ్డును పడితే కనీసం వాళ్ళని చూడటానికి కూడా మీరు వెళ్ళలేదు. తోట మీ పేరు మీద ఉండడం, మీరు ఇలా ప్రవర్తించడం ఏంటిదంతా? అసలు దీని వెనకాలన్న రహస్యం ఏంటి? ఉదయం ఏం టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం ఏ కూర ఉండాలి, నైట్కి చపాతీలు చేయాలా, పుల్కాలు చేయాలా, ఎంతవరకే నీ పని? అంతవరకే ఆలోచించు. మిగతా విషయాల్లో జోక్యం చేసుకోకు. అర్థమైందా? తీసి వినేసారా? జాను, నందు, జాను, ఏంటమ్మా ఇక్కడే ఉన్నారు? కూర్చోండి. మీరేంటి ఆంటీతో గొడవ పడుతున్నారు? ఏదో తోట, బ్యాంకు, ఇల్లు అనే మాటలు కూడా వినిపించాయి. అది జాను, మీ విషయం గురించేనమ్మా, మీ విషయం గురించే. కొత్త విషయం ఎటూ తేలకుండా ఆగిపోయింది. దానివల్ల నందు పెళ్లి ఆగిపోయిందని మీరు బాధపడుతున్నారు. దానికి తోడు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇప్పుడు ఇంటి సమస్య. ఇంటిని బ్యాంకు వాళ్ళు సీజ్ చేసిన విషయం నాకెందుకు చెప్పలేదని మీ ఆంటీ మీద కోప్పడుతున్నాను. మా ఇంటిని బ్యాంక్ వాళ్ళు సీజ్ చేసి మేమెక్కడ ఉంటున్నా సరే మా కోసం మీరు ఇంతవరకు రాలేదని మేము చాలా ఫీల్ అయ్యాం, టెన్షన్ కూడా పడ్డాం. కానీ మీరు మా గురించి తప్పకుండా ఆలోచిస్తారని మరోసారి అర్థమైంది అంకుల్. భలే ఉన్నారమ్మా. నా ప్రాణ స్నేహితుడి పిల్లలంటే నా పిల్లలతో సమానం. నన్నప్పుడే మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్నాను. అలాంటిది మీ నాన్న పోయాక మిమ్మల్ని ఇంకెంత జాగ్రత్తగా, ఇంకెంత బాధ్యతగా చూసుకుంటాను చెప్పండి. కాకపోతే బ్యాంకు వాళ్ళు ఇంటిని సీజ్ చేసిన విషయం నాకు ఇప్పుడే తెలిసింది. కానీ నా ప్రాణం పోయినట్టయిందమ్మా. మీ దగ్గరికే బయలుదేరాను. ఇంతలో మీరే వచ్చేశారు. మా నాన్న నిజంగా ఇంటిని తాకట్టు పెట్టి బ్యాంక్ లో లోన్ తీసుకున్నారా?
లోన్ తీసుకోబట్టే కదమ్మా లోన్ కట్టలేదు అని బ్యాంక్ వాళ్ళు ఇంటిని సీజ్ చేశారు. మా నాన్న దుబాయ్ నుంచి రాగానే తోటకున్న విషయం మాకు చెప్పారు. మా అందరినీ తోటకు తీసుకెళ్లారు. అలాంటిది సంవత్సరం క్రితం ఇంటిని తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటే మాకు చెప్పకుండా ఉంటారా? అంటే మీరు బాధపడతారని చెప్పలేదమ్మా. పోనీ మీరైనా చెప్పాలి కదా అంకుల్. తోట దగ్గర నుంచి మా నాన్నకి సంబంధించిన అన్ని విషయాలు మీరే చూసుకుంటున్నారు కదా. మరి ఈ విషయం గురించి కనీసం మీరైనా మాతో ఎందుకు చెప్పలేదు? అంటే అమ్మా అది శంకర్ నారాయణ చెప్పొద్దని చెప్పాడమ్మా. అంకుల్, నాకు ఎప్పటికీ అర్థం కాని విషయం, చాలా అనుమానాలు కలిగిస్తున్న విషయం ఏంటంటే మా నాన్న 20 ఏళ్లుగా దుబాయ్లో వర్క్ చేస్తున్నారు. ఆ డబ్బులతో తోట కొన్నారు. నాకు తెలిసి మాకు అప్పులు కూడా లేవు. మరి ఇంటిని తాకట్టు పెట్టి లోన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది మా నాన్నకి? అవును, మా నాన్న దుబాయ్లో బాగానే సంపాదించారని చెప్పారు. అసలు డబ్బులకు కూడా ఎలాంటి లోటు లేదని చెప్పారు. అలాంటప్పుడు వారి లోన్ ఎందుకు తీసుకుంటారు అంకుల్? తోట కోసం అమ్మా. తోట కోసం ఏంటి అంకుల్? నీ నాన్న ఇంటిని తాకట్టు పెట్టిన ఆ డబ్బులతోనే తోటకు అడ్వాన్స్ కట్టాడమ్మా. ఆ డబ్బులు తర్వాత అడ్జస్ట్ చేస్తానని చెప్పాడు. కానీ ఇంతలోనే మీ నాన్నకి ఇలా అయిపోయింది. ఇదే విషయాన్ని మొన్న నేను ఇక్కడికి వచ్చి తోట గురించి అడిగినప్పుడు మీరెందుకు చెప్పలేదు? తోటకు సగం అమౌంట్ కట్టారు, ఇంకా సగం అమౌంట్ బ్యాలెన్స్ ఉందని చెప్పారే తప్ప తోటకు కట్టిన అడ్వాన్స్ కూడా ఇంటిని తాకట్టు పెట్టి లోన్ తీసుకున్న డబ్బులు అని మీరు నాతో ఎందుకు చెప్పలేదు? కదమ్మా మీ నాన్న చెప్పొద్దు అన్నాడని. మా నాన్న అయిన తర్వాత కూడా చెప్పకుండా దాచాల్సిన అవసరం ఏముంది అంకుల్? మీరు అప్పటికే మీ నాన్న పైన బాధలో ఉన్న అని చెప్పి మిమ్మల్ని ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు. లేదు అంకుల్, అంతా గందరగోళంగా ఉంది. చాలా విషయాలు నాకు పొంతన కుదరట్లేదు. ఇంత పెద్ద విషయాన్ని మా నాన్న మాట్లాడకుండా ఉంది. దీని వెనక చాలా కన్ఫ్యూజన్ ఉంది, చాలా అనుమానాలున్నాయి. ఏంటమ్మా నువ్వు నా మీద డౌట్ పెడుతున్నావా? అయ్యో, డౌట్ మీ మీద కాదు అంకుల్, ఈ విషయం పైన. ఈ విషయాల మీద డౌట్ పడ్డావంటే ఇంకా మీరు నా మీద డౌట్ పడ్డామే. మనం ఇప్పుడే బ్యాంక్ వెళ్దాం పదండి. అయ్యో పర్లేదు అంకుల్, అవసరం లేదు. లేదమ్మా నన్ను నేను నిరూపించుకోవాలి. పదండి అవ్- పదండి. ఎవడ్రా? ఎవడో నేను లేనప్పుడు మా పిల్లల ఇల్లు ఖాళీ చేయించింది ఎవరు? ఎవరు వాళ్ళు? అలా ఖాళీ చేయించడానికి ఎంత ధైర్యం రా మీకు? సార్, ఇది ఏమైనా మీ ఇల్లు అనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు కేకలు వేయడానికి, రేకి అంటూ అమర్యాదగా మాట్లాడటానికి. బ్యాంక్ సార్, ఇది బ్యాంకు. దీనికి కొన్ని పద్ధతులు, రూల్స్ ఉంటాయి. తెలుసుకొని పాటించండి. ఏంటా రూల్స్? ఆడపిల్లలు ఉంటున్న ఇంటిని నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయించడం అవి రూల్సా? ఇంటి మీద లోన్ తీసుకుని సంవత్సరం నుంచి 1 రూపాయి కూడా కట్టకపోతే సీజ్ చేయక సన్మానం చేస్తారా ఏంటి? ఆ రూల్స్ ప్రకారం మేము ఫాలో అయ్యాం. సంవత్సరం నుంచి పేమెంట్ చేయలేదని సిగ్గు లేకుండా మీకు వచ్చి గొడవ చేస్తారేంటండి? నేను లోన్ తీసుకున్న విషయం మీకు తెలుసు కదా. ఇల్లు సీజ్ చేయగానే బ్యాంకుకు వచ్చి గొడవ చేయడం తెలిసిన మీకు టైంకి పేమెంట్ చేయించాలన్న సంగతి తెలీదా? నా ఫ్రెండ్కి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాను, కానీ డబ్బులు అడ్జస్ట్ అవ్వట్లేదు. ఈ నెల వచ్చే నెల అంటూ వాయిదాలు వేస్తూ ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. మరి తప్పు మీ మీద పెట్టుకొని మమ్మల్ని అంటారేంటండి? ఇలా ఇక్కడికి వచ్చి గొడవ చేయటం ఇంకా పెద్ద తప్పు. నడవండి, గట్టిగా నడవండి. సార్, మేనేజర్ గారు ఎక్కడున్నారు? హైదరాబాద్కి వెళ్ళి హాస్పిటల్లో ఉన్న రామారావు గారి కండిషన్ ఎలా ఉందో తెలుసుకుంటాను. రామారావు గారు హాస్పిటల్లో లేరు. అతను అబద్ధం చెప్పడం వెనుక ఏదో పెద్ద మతలబుందని డౌట్గా ఉంది సూర్య. నన్ను ఇలా చేసావంటే నీ షాప్ ఉండో చెప్తున్నా. ఆగాగాగు. ఇలా గొడవ చేసావనుకో టీ కొట్టుకు రేపు నుంచి ఎవరూ రారు. వ్యాపారం పోయి కుటుంబం రోడ్డుని పడుతుంది.
కుటుంబం రోడ్డున పడుతుంది అని అన్నారు చూడండి, ఇక్కడే అర్థమవుతుంది సార్ మీ గొప్ప మనసు. రామారావు గారు, మనోజ్ గారు గొంతు ఇంతకు ముందు ఎక్కడో విన్నట్టుందా? రామారావు గారు. సూర్య చెప్పినట్టుగా ఆవేశంతో కాకుండా కూల్గా ఆలోచించు జాను, ఖచ్చితంగా ఒక సొల్యూషన్ పరిష్కారం దొరుకుతుంది అన్నట్టుగానే బ్యాంకుకు వెళ్ళిన జానుకి అక్కడ ఆ డాక్యుమెంట్స్ చూడగానే ఒక పరిష్కారం అయితే అక్కడనే దొరికింది. ఏంటంటే ఆ సంవత్సరం కింద అప్పుడు పెట్టిన తన సిగ్నేచరు అప్పుడు ఇక్కడ మా నాన్న లేనే లేరు, దుబాయ్లో ఉండడు, మరి ఇక్కడ ఎలా సంతకం పెట్టాడు అనే ఒక క్లూ అయితే పట్టుకోగలిగింది కదా. ఏ సమస్యకైనా నిజంగానే కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, కానీ శాంతంగా ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. మీకేమనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి. ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. చాలామంది చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.